హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం రియల్మీ ప్యాడ్ 2 ట్యాబ్ని అన్బాక్సింగ్ చేద్దాం. 20,000 లో ప్రైస్ సెగ్మెంట్ లోపు దొరికే మంచి ట్యాబ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, స్పెసిఫికేషన్స్ ఆధారంగా. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేద్దాం. దానికంటే ముందు బాక్స్ పైన ఉన్న స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడితే 8360 mAh మెగా బ్యాటరీ యూస్ చేసేసారు. 33 వాట్స్ సూపర్ హుక్ చార్జర్ ఉంటుందని చెప్తున్నారు. మెటాలిక్ బాడీ డిజైన్ ఉంటుంది. డాల్బీ అట్మాస్ క్వాడ్ స్పీకర్, హీలో G99 చిప్ సెట్ ఉంది. దాంతోపాటు 120 Hz రిఫ్రెష్ రేట్ 2K డిస్ప్లే తోటి ఉంది. సో మరి ఫటాఫట్ దీని అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నాను. సో దీని చుట్టూన్న ఈ కవర్ని అయితే రిమూవ్ చేసేసాను. సో మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు ట్యాబ్ని ప్రొవైడ్ చేసేసారు. చాలా మంచి కలర్లో ఇది కనిపిస్తుంది. మరి బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఒక సిమ్ ఎజెక్టర్, దాంతోపాటే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ లాంటిది ప్రొవైడ్ చేశారు. ఇక 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ విత్ కేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మరి దీని చుట్టూ ఒక కవర్ ఇచ్చారు. ఈ కవర్లో నుంచి మనం దీన్ని బయటికి తీద్దాం. యాక్చువల్లీ ఇది స్టిక్కర్. మరి ఇటువైపు కవర్ ఉంది. ఇలా బయటికి తీసిన వెంటనే వావ్, చూడండి, చాలా స్టైలిష్ కనిపించే డ్యూయల్ టోన్లో ఉండే మనకు రియల్మీ ప్యాడ్ అయితే కనిపిస్తుంది. సో మరి కెమెరా డిజైన్ కూడా మనకు బాగుంది. మరి ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ ఉంది. ప్లస్ దీని గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు మెటల్ బాడీ, నెక్స్ట్ ఇట్ సైడ్ చూసుకున్నట్టయితే పాలికార్బోనేట్ బాడీని అయితే యూస్ చేశారు. దాని తర్వాత ఇక్కడ మనకు యాంటెనా పోర్ట్స్ ఉంటాయి చూసారా, అవి ఎక్కడ ఉంటాయంటే యాక్చువల్లీ దీని కింది వైపుకి అయితే వెళ్ళిపోయాయి. ఇది ఒక 4G ట్యాబ్లెట్, సిమ్ కూడా వేసుకోవచ్చు. క్వాడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి దీనిలో. ఇవి రెండు వైపులా మనకు స్పీకర్స్ కనిపిస్తున్నాయి చూడండి. పై వాల్యూమ్ రాకర్స్ ప్రొవైడ్ చేశారు. ఇటువైపు పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. సో మరి దీన్ని ప్రెస్ చేస్తున్నాను. పవర్ ఆన్ చేసి సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. సో ఫ్రెండ్స్, ఇది ట్యాబ్ బూట్ అయిపోయింది. బూట్ అయిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. డివైస్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు రియల్మీ UI చూడడానికి కనిపిస్తుంది. దాంతోపాటు బ్యాటరీ ఎంత ఉంటుంది, 6GB ర్యామ్, తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దీన్ని. 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుందని చెప్పేసి మిగతా అన్ని డీటెయిల్స్ అయితే మనకు దీనిలో చూడడానికి కనిపించేస్తున్నాయి. దాంతోపాటు ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 తోటి వచ్చింది. సో అది కూడా మనకు ఇది ప్లస్ పాయింట్ అని చెప్పి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మీరు దీని UI గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు ఎటువంటి బ్లోట్వేర్స్ లేవు, ఎటువంటి యాడ్స్ లేవు. జనరల్గా మనము ఇదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం ప్రతి ఒక్క కంపెనీ నుంచి. సో దీనిలో కూడా మనకు చాలా క్లీన్ UI చూడడానికి కనిపిస్తుంది. సో అదైతే నాకు బాగా నచ్చింది. ఎక్కడ కూడా మనకు బ్లోట్వేర్ చూడడానికి కనిపించలేదు. సో దీనిలో మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది కదా, దాని కారణంగా UI అనేది చాలా స్మూత్గా ఉంది. ఎక్కడ కూడా లాగ్ అయినట్టు అనిపించట్లేదు. సో ఫ్రెండ్స్, మరి మీరు దీని డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బాగుంది. చుట్టువైపులో మనకు బెజిల్స్ ఉన్నాయి, కానీ మనకు కలర్స్ అయినా కానివ్వండి, లేకపోతే బ్లాక్స్ అయినా కానివ్వండి, అన్నీ కరెక్ట్ ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. అంతేకాదు దీనిలో నేను సౌండ్ కూడా విని చూశాను. సౌండ్ అనేది పర్లేదు డీసెంట్గా ఉంది, లౌడ్గా ఉంది. మనకు క్వాడ్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేస్తారు. అయితే మనకు దీంతో పాటే ఒక 3.5mm జాక్ కూడా ప్రొవైడ్ చేస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. సో మరొకసారి ఒక గేమ్ కూడా ఆడి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇందులో మనం చాలా పెద్ద పెద్ద గేమ్స్ని కూడా ఆడవచ్చు. అయితే మనకు ఎక్కడ కూడా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే చూడడానికి కనిపించట్లేదు. సో చాలా పెద్ద స్క్రీన్లో అయితే మనము చూడొచ్చు అన్నట్టు గేమ్ ఆడేటప్పుడు ఎనిమీస్ని. ఎవరికైతే మరి పెద్ద స్క్రీన్లో గేమ్స్ ఆడాలి అని ఉంటుందో వాళ్ళకైతే ఇది బాగా నచ్చుద్ది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా పెద్ద స్క్రీన్లో అయితే మనకు అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, చూసేసరిగా అన్బాక్సింగ్. మరి ట్యాబ్ గురించి మాట్లాడినట్టయితే మంచి ఫీచర్స్ ఉన్నాయి. 20,000 ప్రైస్ సెగ్మెంట్ గురించి మాట్లాడినట్టయితే యాక్చువల్లీ 20,000 అంటున్నాము, కాకపోతే ఇది అప్పుడప్పుడు ఆఫర్లో మనకు 18,000 కూడా దొరుకుద్ది. సో మరి ఆ ఆఫర్ ఎప్పుడు వస్తుంది మీకు తెలియాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. సో అక్కడ నేను చెప్తూ ఉంటాను. సో మరి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మరి ఈ ట్యాబ్ గురించి మాట్లాడినట్టయితే మంచి ఫీచర్స్ ఉన్నాయి. 120 Hz రిఫ్రెష్ రేట్ అయినా కానివ్వండి, మనకు 8360 mAh బ్యాటరీ అయినా కానివ్వండి, 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయినా కానివ్వండి, క్వాడ్ స్పీకర్స్ అయినా కానివ్వండి, అన్నీ బాగున్నాయి. సో మరి మనకు దీనిలో LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ చూడడానికి కనిపిస్తుంది. మరి ఎవరైతే ఒక ట్యాబ్ వీడియో కాలింగ్ కోసం, దాని తర్వాత మనం ఎస్పెషల్లీ మూవీస్ చూడడానికి చాలామంది కొనుక్కుంటూ ఉంటారు, దానికోసం. నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు, లేకపోతే వీడియో కాలింగ్ చేసుకునే వాళ్ళ కోసం ఈ ట్యాబ్ అనేది బాగుంటుంది. 20,000 లో ప్రైస్ సెగ్మెంట్లో మనకు ఎటువంటి ఫీచర్స్ ఉన్న ట్యాబ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే దీనిలో అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి 18,000కు అంటే నేను చెప్పేది ఆఫర్లో, అటువంటిప్పుడు అయితే మనం కొనుక్కోవచ్చు. మరి మీకు ఈ ట్యాబ్ ఎలా అనిపించింది కింద కామెంట్లు రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.